ఇప్పుడు బలహీన క్యాండిడేట్లను పెడుతున్నారు అంటారా దానికి? లేదు కదా. వాళ్ళ ఎత్తుకి ఇతను ప్రతి ఎత్తు. వాళ్ళ ఎత్తు ఏంటి? అందరం కలవటం. దానికి వీళ్ళ ప్రతి ఎత్తు ఏంటి? ఇప్పుడు షర్మిలను అడ్డం పెట్టి జగన్ దగ్గర నుంచి కాసిన ఓట్లు లాక్కోవాలని తెలుగుదేశం భావిస్తుంది. షర్మిలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేయించి జగన్ పాజిటివ్ ఓట్ల నుంచి ఒక 5 లాగిద్దాం అనేది. అట్లాగే జగన్ వ్యతిరేక ఓట్లన్నీ పోలరైజ్ చేసుకుని పవన్ కళ్యాణ్ బీజేపీ అందరిని కలుపుకుని అదొకటి. అంటే ఇప్పటిదాకా వాళ్ళకున్న ఎస్టిమేషన్ ఏంటి? జగన్కి 50 నుంచి 52% ఓట్లు ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేకత వలన ఓ 2%, 3% పోతాయి. అదే సందర్భంలో వీళ్ళకి 40+6 46 కలిసినాయి. కానీ ఈ 6 అనేటువంటిది యాంటీ జగనే కదా. ఇంకా కొత్తగా యాడ్ అయ్యేది ఏంటి? జగన్ ఓట్లలో కొంత చీల్చగలగాలి. వీళ్ళకి 46కి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది 2 యాడ్ అయితే 48 అవుతుంది. కానీ అక్కడేం కావాలి? ఇంకా చీల్చాలి. జగన్కి అనుకూల ఓటు తగ్గిస్తే కానీ వీళ్ళ విజయం సాధ్యం కాదు. ఇప్పుడు మనం పైకి ఎదగడమా లేకపోతే మన స్థాయికి వాళ్ళని దించడమా? ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం రెండవది. జగన్ని దాటే స్థాయికి 50% ఓట్లు తెచ్చుకునే స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం లేదు. జనసేనతో